తక్షణమే ఈ ప్రభుత్వం సరెండర్ చేయాలా? ఇతనేదో మళ్ళీ రాజకీయ నాయకులు ప్రాపం పడుకొని రేపు మేతో ఇతనికి పీరియడ్ అయిపోతున్నా మళ్ళా ఎక్స్టెన్షన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి అవినీతి పరుల్ని, ఇటువంటి వ్యక్తులు పనుల పట్ల నిర్లక్ష్యం వహించి ప్రజా పనుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న సిఈ తక్షణమే సరెండర్ చేయాలా, కొత్త సిఈ నియమించాలా. ఎందుకంటే నేను ఈ పని ఆగిపోయిందని చెప్పి లెటర్లో పెట్టాను. దయచేసి మన లీడర్లు అందరూ సెల్ ఫోన్ కట్టిరా, 1 గంటలో క్లోజ్ చేసేద్దాం. లీడర్లు అందరూ సెల్ ఫోన్ కట్టండి కట్టండి చెప్తాను. మళ్ళీ ఫోన్ మాట్లాడడం చేయకూడదు, 5 నిమిషాల్లో అయిపోతాయి. నాదీపాలెంలో కళ్యాణ మండపంకి ₹1 కోటి, గ్రౌండ్ ఫ్లోర్ కి 50 లక్షలు, ఫస్ట్ ఫ్లోర్ కి 50 లక్షలు మంజూరు చేసి టెండర్ పిలవడం జరిగింది. ఆ టెండర్స్ కూడా నాదీపాలెం గ్రౌండ్ ఫ్లోర్ ఏమో పల్లెల వెంకటరమణకి, ఫస్ట్ ఫ్లోర్ ఏమో సంతాన సరసంజేశ్వరరావు గారికి రావడం జరిగింది. అయితే శంకుస్థాపన చేసిన వెంటనే కాంట్రాక్టులు పని మొదలు పెట్టేసి ఉంటే ఆ కళ్యాణ మండపం కూడా అయిపోను. ఈలోగా ఎలక్షన్ రావడం, మా కూటమి ప్రభుత్వం రావడం, ఆ పని అలా పెండింగ్ ఉంది. అదైన తర్వాత తుంగులాంలో ఒక కళ్యాణ మండపం కట్టాలి. ఎప్పుడో మూర్తి గారు 2 లక్షలు ఇస్తే 95లో కట్టాం. దాన్ని పడిపోయే స్టేజ్లో ఉంది, కూలిపోయే స్టేజ్లో ఉందని చెప్పి ప్రజలు వాడుకోవడానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆ రోజు ప్రభుత్వ అధికారి దృష్టికి తీసుకెళ్లి గ్రౌండ్ ఫ్లోర్ 50 లక్షలు, ఫస్ట్ ఫ్లోర్ 50 లక్షలు శాంక్షన్ చేయించడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ టెండర్ పిలవడం, శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. కాంట్రాక్ట్ కూడా పనులు మొదలు పెట్టడం జరిగింది. మా దురదృష్టం సగా మధ్యలో అయిపోయింది. ఎందుకని వివరాలన్నీ మీకు చెప్తాను. అయితే ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా హుదూద్ వచ్చినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయంలో భాగంగా అండర్ గ్రౌండ్ కేబుల్ వర్క్ వేయాలని చెప్పి తీసుకున్న నిర్ణయం, ఆ రోజు తీసుకున్న నిర్ణయం వ్యాప్తంగా అంచెలంచెలుగా విశాఖపట్నం సిటీ నుంచి ఆంధ్రప్రదేశ్ అంతా అవుతున్న తరుణంలో మా వార్డులో కూడా 50% అయిపోయింది. ఒక పక్క చుక్కాడపాలెం అవతల రోడ్డు కానీ, ఆటో నగర్ కానీ ఇవన్నీ కేబుల్స్ కూడా లేయింగ్ చేశారు. మరి మొన్న మా రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు తుంగలం రావడం, పాత బిల్డింగ్ ఉంటే తీసేసి 2 అంతస్తుల బిల్డింగ్ కట్టాం, ఓపెన్ అయిపోయింది. చుక్కవారిపాలెంలో ఒక సామాజిక భవనం కట్టాం, ఓపెన్ అయిపోయింది.
కాపుతుంగంలో ఈ తాపి మేస్తులు భవన నిర్మాణ కార్మికులు అందరూ ఉంటే వారికి ఒక బిల్డింగ్ కట్టాం, అది ఓపెన్ అయిపోయింది. తుంగలం ఎస్సీ కాలనీలో ఒక 50 లక్షలు పెట్టి కళ్యాణ మండపం కట్టాం, అది ఓపెన్ అయిపోయింది. తుంగలం రామాలయం ఎదురుకుంటా 2 ఫ్లోర్లు కమ్యూనిటీ స్టేజ్ కట్టాం, అది ఓపెన్ అయిపోయింది. నీలాపు వీధిలో ఒక కమ్యూనిటీ హాల్ కట్టాం, అది ఓపెన్ అయిపోయింది. రజకులకి ఒక సామాజిక భవనం కట్టాం, అది ఓపెన్ అయిపోయింది. మార్కండేయులకి చేనేత భవనం కట్టాం, అది ఓపెన్ అయిపోయింది. నాదీపాలెంలో గ్రంథాలయం తీసేసి కట్టాలని చెప్తే అది పనులు ప్రారంభించాం, 40 లక్షలతో కట్టాం. చిన్న చిన్న ఫినిషింగ్ వర్క్లు వచ్చి అది ఒక్కటే తప్ప ఈ 10 బిల్డింగులు ఓపెన్ అయిపోయినాయి. ఎప్పటికీ ఈ మా ప్రభుత్వం రాకముందు ఓపెన్ అయిపోయినాయి. అంత వేగంగా ఈ పనులు చేయడం జరిగింది. అలాగే మా వార్డులో 5 శ్మశాన వాటికలు ఉన్నాయి. తుంగలం, అరిజంజగిపాలెం, నాతీపాలెం. నాతీపాలెంలో ఉన్న ఒకే శ్మశానంలో 3 కమ్యూనిటీస్ కి విడదీసి ఇచ్చారు. హిందూ శ్మశాన వాటిక, క్రిస్టియన్ శ్మశాన వాటిక, ముస్లిం శ్మశాన వాటిక. అవన్నిటినీ కోట్లాది రూపాయలతో వెయిటింగ్ హాల్స్, వాటర్ సదుపాయం, బర్నింగ్ యార్డ్స్, రోడ్లు, మౌలిక సదుపాయాలతో ఈ 5 శ్మశాన వాటికలు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసాం. ప్రజలు వాడుకుంటున్నారు. అంటే ఈ వార్డులో ఏదైతే ప్రజలకి నిత్యం అవసరమో అవన్నీ చేసాం. అలాగే తుంగలానికి వచ్చే ప్రధానమైన రహదారి చిన్నది ఉండేది, దాన్ని మొత్తం వెడల్పు చేసి మోడర్న్ లైటింగ్ పెట్టి తుంగలం ఎంట్రన్స్ గ్రామానికి ఒక పెద్ద రోడ్డు ఏర్పాటు చేసి రోడ్డు పక్కన ఉన్న షాపులన్నీ తీసి సపరేట్ గా ఒక దగ్గర పెట్టి ట్రాఫిక్ ఇబ్బంది కానీ ఎవరికి ఎటువంటి ఈవిటీసీకి ఇబ్బంది లేకుండా చేసాం. అలాగే చుక్కవారపాలెం నుంచి శీలానగర్ వెళ్తున్నప్పుడు రాత్రిపూట ఇబ్బంది అవుతుందని చెప్పి మోడర్న్ లైటింగ్ పెట్టి దాన్ని కూడా ఓపెనింగ్ చేసి ప్రజలకు అంకితం చేసాం. అలాగే నాతీపాలెం చెరువుని 2 కోట్ల రూపాయలతో గ్రీన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొచ్చి చెరువుని మోడర్న్ చేయించి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి దానికి జీవీఎంసీ ద్వారా మోడర్న్ లైటింగ్ 40-50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మోడర్న్ లైటింగ్ ఏర్పాటు చేసాం. ఇది కాకుండా ఎన్నో ఏళ్లుగా నాతీపాలెం గ్రామానికి కనెక్టివిటీ లేని గ్రామాన్ని ఒక పక్క సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి, మరొక పక్క ఆటోనగర్ రోడ్డుకి తార్ రోడ్ వేసి అనుసంధానం చేశాం. అలాగే నాతీపాలెం మంగళపేటలో ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్న రోడ్డు వేయకపోతే దాన్ని కొత్తగా ఫామ్ చేసి పూర్తి చేయాలనుకుంటే అక్కడ వైసీపీ లీడరు రోడ్డును కబ్జా చేయడం వల్ల ఆ కనెక్టివిటీ అవ్వలేదు తప్ప మొత్తం రోడ్డు అంతా ఫామ్ అయిపోయింది. 1 మీటరు, ఒక 200-300 మీటర్లు పెండింగ్ ఉండి